హాయ్ అండి, నేను మీ శివన్ అండి. సో మా ఊర్లో ఒక రైతు కోసము నేను పుష్ప వాళ్ళది స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప తీసుకొచ్చాను. స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప అండి. లాస్ట్ ఇయర్ నేను వేసాను. సో మా ఊర్లో ఒక రైతు కావాలంటే నేను స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప తెప్పించాను. మొత్తం కేజీ తీసుకొచ్చాము. సో అందరూ డిస్పాచ్ చేశాను అండి. సో నా దగ్గర మాత్రం 12 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. సో స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప అని చూస్తున్నారు కదా. సో స్పైన్ పైన వీళ్ళకి ఎలా తెలుసుకోవాలి మనం కంపెనీ స్పైన్ వాళ్ళది కాదా లేదనేది. స్పైన్ అని అక్కడ రాసింది, కింద పుష్ప రాసింది. బ్యాక్ సైడ్ క్యూఆర్ కోడ్ ఇచ్చారనేది స్కానర్. మీరు స్కాన్ చేస్తే మటుకి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు అర్థమైపోద్దండి. సో పుష్ప 10 గ్రాముల ప్యాకెట్ అండి. దీని బ్యాక్ సైడ్ మీరు ప్రతి ప్యాకెట్ ఏ ప్యాకెట్ కొన్నా, ఏ కంపెనీ వాడు కొన్నా, ఇతనాలు కొన్నా దాన్ని మీరు చూసుకోవాలండి. ఏ లేబుల్ నెంబర్ చూసుకోవాలి, లాట్ నెంబర్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ సీడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎప్పుడు ఆ సీడ్ మనం వ్యాలిడిటీ అంటే ఎప్పుడు దాకా దాని వ్యాలిడిటీ ఉంది. ప్రతిదీ మనం ఏ ప్యాకెట్ తీసుకున్నా, ఏ ఇత్తనాల కంపెనీ ప్యాకెట్ తీసుకున్నా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ పుష్ప వేసాను నేను. సో మా ఊరు రైతుల కోసం నేను తెప్పించానండి. ఇది తేజ అండి, పుష్ప తేజ కింద పోద్ది. సో నాకు లాస్ట్ ఇయర్ 25 క్వింటాల్స్ అయిందండి ఎకరానికి. సో ఈ సంవత్సరం నేను మా ఊర్లో రైతులు నాకు అడిగారండి. సో కావాలి అన్న తెప్పించమంటే నేను తెప్పించాను అండి. పుష్ప అండి. సో స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప అండి ఇది. సో ఈ సీడ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళని వాసుగా దగ్గర నుంచి తెప్పించానండి. సో స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప అండి, చూడండి. సో మీ ఏరియాలో ఈ లాస్ట్ ఇయర్ వేసారు బాగుంది అనుకుంటే మీరు కూడా సీడ్ ఎంపిక చేసుకోవచ్చు. మీకు నచ్చి మీ ఫీల్డ్ చూసి ఎంపిక చేసుకోవచ్చు అండి. సో నేను లాస్ట్ ఇయర్ వేసాను, నేనే వేసాను కాబట్టి మా ఊర్లో రైతు అడిగారు. సో వాళ్ళ కోసం నేను తెప్పించానండి. స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప అండి.